యూట్యూబ్లో చూడండి, టైం వేస్ట్ చేయ. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, ధరణి కానీ, మొన్న జరిగిన మన హైడ్రా కానీ, ప్రతి అంశ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ప్రతి పేపర్ లీకేజ్ పైన నేను చట్టపరంగా కొట్లాడినా, మైదాన పరంగా కొట్లాడినా, ఫీల్డ్ మీద కొట్లాడినా సార్. ఈరోజు తెలంగాణ లెక్కల ప్రకారం కూడా ఒకటే సెకండ్ ఓటర్ లిస్టుల ప్రకారమే 3,32,00,000 మంది ఓటర్లు ఉంటారు మన దగ్గర. ఏది ఓటర్ లిస్ట్ ప్రకారం 10వ తరగతి రాసిన వాళ్ళు 5,50,000 మంది. అంటే 12వ తరగతికి వెళ్ళి ఎల్కేజీ వరకు చూస్తే 14 క్లాసులలో 70,000 మంది ఉండాలి. 70 లక్షల మంది. 70 లక్షల ఇంటూ 3,30,00,000 మంది వేసుకుంటే 4,20,00,000 మంది ఒట్టి మన ఈ లెక్కలనే ఉన్నారు. మరి 3,54,00,000 కోట్ల మంది ఎట్లా వచ్చింది అంటే దీని మీద చర్చ ఎందుకు లేదు? ఇటువంటి చర్చ జరిగేదే పెద్దల సభ కాబట్టి అంటే నేను ఒక డెమో ఇచ్చిన ఇటువంటి నేను చాలా అంశాలు చర్చించగలుగుతా సార్. ఒక అవకాశం నాకు ఇవ్వండి. సీరియల్ నెంబర్ 6 మొదటి ప్రాధాన్యత కొట్టేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.